హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో కొత్త ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వ హాస్పిటల్స్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. మరి ఎన్ని ఖాళీలు భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, అలాగనే భర్తీ చేస్తున్న నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మే ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో క్లియర్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తున్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలన్నీ కూడా ఆయుష్ డిపార్ట్మెంట్ కింద ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. 107 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అవి కూడా కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ విధానంలో ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. అప్లికేషన్స్ వచ్చేసి ఆన్లైన్ మోడ్లో అప్లికేషన్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. డేట్స్ కనుక చూసినట్లయితే 1/11/2025 నుంచి 15/11/2025 వరకు కూడా ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూసినట్లయితే టోటల్గా 100 పాయింట్స్కి అయితే సెలక్షన్ ప్రొసీజర్ ఉంటుంది. మ్యాక్సిమం 75% వచ్చేసి మీకు ఉన్నటువంటి మార్క్స్ ఆధారంగా 75% తీసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే 10 పాయింట్స్ వచ్చేసి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన ఇయర్స్ వారీగా ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క మార్క్ చొప్పున మ్యాక్సిమంగా 10 పాయింట్స్ కేటాయించడం అయితే జరుగుతుంది. ఇక రిమైనింగ్ 15% వచ్చేసి కాంట్రాక్ట్ విధానంలో వర్కింగ్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్కి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా టోటల్గా 100 మార్క్స్కి సెలక్షన్ ప్రొసీజర్ ఉంటుంది. ప్యూర్లీ మెరిట్ బేస్ చేసుకుని రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో సెలక్షన్ ప్రొసీజర్ సంబంధించి ఇంకా నోటిఫికేషన్ మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అలాగే అప్లికేషన్ అప్లై చేసే ముందు ఏమేమి డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసుకోవాలో డాక్యుమెంట్స్ అన్ని కూడా మనం సాఫ్ట్ కాపీ పీడిఎఫ్లో రూపంలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూపించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా దగ్గర పెట్టుకొని ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయమని చెప్పి క్లియర్గా చెప్తూ ఉన్నారు. ఇక అలాగే వీరికి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఈ నోటిఫికేషన్ ద్వారా 8 రకాల ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. సో అన్ని కూడా డాక్టర్ రిలేటెడ్ జాబ్స్ అని చెప్పుకోవచ్చు. సో ఆయుష్ డిపార్ట్మెంట్లో భర్తీ చేస్తున్నారు. సో మొదటిగా చూసినట్లయితే స్టేట్ ప్రోగ్రామ్ మేనేజర్ అనేటువంటి ఉద్యోగాన్ని కాంట్రాక్ట్ బేసిక్ విధానంలో భర్తీ చేస్తున్నారు. 75,000 శాలరీ మెన్షన్ చేశారు. 21 to 60 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ మెన్షన్ చేశారు. సో వీరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే డిగ్రీకి సంబంధించి ఆయుష్ డిపార్ట్మెంట్లో ఉంటే సరిపోతుంది. మరియు ఎంబీఏకి సంబంధించి హెల్త్ కేర్ మేనేజ్మెంట్ లేదా హ్యూమన్ రిసోర్సెస్ హెచ్ఆర్ లేదా మాస్టర్స్ ఇన్ హెల్త్ లేదా హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ 2 ఇయర్స్ సంబంధించి క్వాలిఫికేషన్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 5 years వర్కింగ్ ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే సెకండ్ వన్ వచ్చేసి ఫైనాన్స్ మేనేజర్ కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు. 50,000 శాలరీ మెన్షన్ చేశారు. 21 నుంచి 60 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ మెన్షన్ చేశారు. వీరికి కావాల్సిన క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే డిగ్రీ ఇన్ ఎంబీఏ ఫైనాన్స్ లేదా ఎంకామ్ లేదా సిఏ లేదా ఐసీడబ్ల్యూఏ క్వాలిఫికేషన్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే 3 years ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. అందరికీ కూడా కంప్యూటర్ నాలెడ్జ్ కంపల్సరీగా ఉండాలని చెప్పి మెన్షన్ చేయడం జరుగుతుంది. ఎంఎస్ ఆఫీస్కు సంబంధించి ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ అండ్ ఎంఎస్ పవర్ పాయింట్ సంబంధించి కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి కంపల్సరీగా ఉండాలని చెప్పి ప్రతి పోస్ట్ కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే థర్డ్ వన్ వచ్చేసి డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజర్ అనేటువంటి ఉద్యోగాన్ని కాంట్రాక్ట్ బేసిక్ విధానంలో భర్తీ చేస్తున్నారు. 50,000 రూపాయల శాలరీ మెన్షన్ చేశారు. 21 నుంచి 60 వరకు ఏజ్ లిమిట్ మెన్షన్ చేశారు. వీరికి కూడా ఆయుష్ డిపార్ట్మెంట్కి సంబంధించి డిగ్రీ ఉండాల్సి ఉంటుంది. మరియు డిగ్రీతో పాటుగా ఎంబీఏ సంబంధించి హెల్త్ కేర్ మేనేజ్మెంట్ లేదా మాస్టర్స్ ఇన్ హెల్త్ లేదా అడ్మినిస్ట్రేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్కి సంబంధించి 2 years కోర్సు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 3 years ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి సైకియాట్రిస్ట్ అనమాట. ఆన్ కాల్ డ్యూటీలో వర్క్ చేయాల్సి ఉంటుంది. హోమియో కాలేజెస్ మరియు హాస్పిటల్స్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. కాంట్రాక్ట్ బేసిక్ విధానంలో భర్తీ చేస్తున్నారు. 15,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. 18 నుంచి 42 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే డిగ్రీ ఇన్ ఎండి సైకియాట్రీ క్వాలిఫికేషన్ ఉంటే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇక ఫిఫ్త్ వన్ వచ్చేసి ఆయుష్ డాక్టర్ ఆయుర్వేదాలకు సంబంధించి భర్తీ చేస్తున్నారు. కాంట్రాక్ట్ విధానంలో 40,000 రూపాయల శాలరీ మెన్షన్ చేశారు. 18 నుంచి 42 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ మెన్షన్ చేశారు. డిగ్రీ ఇన్ బిఏఎంఎస్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అనమాట. 6th వన్ వచ్చేసి ఆయుష్ డాక్టర్ హోమియోకి సంబంధించి భర్తీ చేస్తున్నారు. కాంట్రాక్ట్ బేసిక్ విధానంలో 40,000 రూపాయల శాలరీ మెన్షన్ చేశారు. 18 నుంచి 42 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ మెన్షన్ చేశారు. డిగ్రీ ఇన్ బిహెచ్ఎంఎస్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో 7th వన్ వచ్చేసి ఆయుష్ డాక్టర్ యునానికి సంబంధించి భర్తీ చేస్తున్నారు. కాంట్రాక్ట్ బేసిక్ విధానంలో 40,000 రూపాయల శాలరీ మెన్షన్ చేశారు. 18 నుంచి 42 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ మెన్షన్ చేశారు. డిగ్రీ ఇన్ బియుఎంఎస్ క్వాలిఫికేషన్ ఉంటే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక లాస్ట్ వన్ యోగా ఇన్స్ట్రక్టర్స్కి సంబంధించిన ఉద్యోగాలని
అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. 27,500 రూపాయల శాలరీ మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 42 సంవత్సరాల వరకు మెన్షన్ చేశారు. వీరి క్వాలిఫికేషన్ చూసినట్లయితే డిగ్రీ ఇన్ బిఎన్ఓఎస్ లేదా బిఐఎంఎస్ విత్ డిప్లొమా ఇన్ యోగా లేదా ఎంఎస్సి యోగా ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఉంటే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే మనం ఆల్రెడీ ఒక్కొక్క పోస్ట్ సంబంధించి కూడా సపరేట్గా చూసాం. అయితే రిజర్వేషన్ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ 10 years చొప్పున కూడా ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఓసీ క్యాండిడేట్స్కి 1000 రూపీస్ కింద పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ వచ్చేసి అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ కూడా 750 రూపీస్ కింద ఫీజు పేమెంట్ చేసుకోవాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. పేమెంట్ కూడా ఆన్లైన్ మోడ్లో గేట్వే విధానంలో పేమెంట్ చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా మనకు నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఇక అప్లికేషన్ ప్రొసీజర్ కనుక చూసినట్లయితే ఏదైతే ఏపీ ఎంఎస్ఆర్బి వెబ్సైట్ ఉంటుందో ఆ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ మోడ్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలని చెప్పి క్లియర్గా మనకి తెలియజేయడం అయితే చూస్తూ ఉన్నాం. ఇంకా నోటిఫికేషన్ కనుక మనం ఫైనల్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి రిలీజ్ కావడం అయితే జరుగుతుంది. సో మీ కనుక ఎలిజిబిలిటీ ఉండి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్కి మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నేను నోటిఫికేషన్ పీడిఎఫ్ని వచ్చేసి మా టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ను వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.